ఏమాయ చేసావే చిత్రంతో వెండితెరకు పరిచయమైన సమంత అగ్రకథానాయికగా రాణిస్తోంది. ఇండస్ట్రీకి పరిచయమై 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శామ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. 15 సంవత్సరాలు అనేది చాలా ఎక్కువ సమయమే. కొన్ని విషయాలు ఇప్పటికీ మర్చిపోలేను, మరికొన్ని పెద్దగా గుర్తులేవు. తొలినాళ్లలో నేను నటించిన సినిమాలను ఇప్పుడు చూస్తే చాలా చెత్తగా నటించానని అనిపిస్తుంది. అయితే వాటి నుంచే పాఠాలు నేర్చుకున్నా. నాకు మార్గదర్శకులు లేరు, కనీసం నాకు భాష కూడా రాదు. ఇండస్ట్రీలో స్నేహితులు, బంధువులు కూడా లేరు. అప్పుడు నాకన్నీ కొత్తే. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో గ్లామర్ పాత్రలు చేయడానికి చాలా కష్టంగా అనిపించేది. వాటిల్లో పరకాయ ప్రవేశం చేయడానికి ప్రయత్నించేదాన్ని. ఆ పాత్రలు నిజ జీవితంలో ఎలా ఉంటాయో అర్థం చేసుకుని వాటిని ఆకలింపు చేసుకునేదాన్ని. వాటిలా ప్రవర్తించడం, డాన్స్ చేయడం చేసేదాన్ని. ఇప్పుడు మళ్ళీ ఆ సన్నివేశాలను చూస్తుంటే నవ్వొస్తోంది. నా మొదటి చిత్రం మాస్కో కావేరి. నా స్నేహితుడు రాహుల్ రవీంద్రన్తో కలిసి చేశా. అయితే ఇప్పుడు అది అంతగా గుర్తులేదు, ఎందుకంటే అది కేవలం ఒకరోజు మాత్రమే షూట్ చేశాం. ఆ తర్వాత చిత్రీకరణ ఆగిపోయింది. మళ్ళీ కొన్ని రోజులకు మొదలైంది. ఏ మాయ చేసావే చాలా ప్రత్యేకమైంది. నాకు ప్రతి షాట్ గుర్తుంది. కార్తీక్ ను గేటు దగ్గర కలిసేసి నా ఫస్ట్ షాట్. ఆ సినిమాకు సంబంధించిన ప్రతి డీటెయిల్ నాకు ఇప్పటికీ గుర్తుంది, ఎందుకంటే దర్శకుడు గౌతమ్ మీనన్తో పనిచేయడం ఒక అద్భుతమైన అనుభూతి. పాత్రలను ఎలా తీర్చిదిద్దాలో ఆయనకు బాగా తెలుసు. ఆ తర్వాత ఆ స్థాయిలో సంతృప్తి ఇచ్చిన పాత్రలు చాలా తక్కువ. 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ఎత్తుపల్లాలు చూసా. నా జీవితంలో వేటికి మినహాయింపు ఏమీ లేదు. విజయాలు, అపజయాలు, సమస్యలు ఇలా అన్ని పలకరించాయి. వచ్చే 15 ఏళ్ల కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు మరింత పరిణతితో ఉన్నా. నా బలాలు, బలహీనతలను అర్థం చేసుకున్నా. గడిచిన 15 ఏళ్లు నాకొక అనుభవం లాంటివి. కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తే మరింత ఒత్తిడి ఉంటుంది. ఆ సినిమా విజయం కోసం నా వంతు కష్టపడి పనిచేస్తా. అయినా కూడా సక్సెస్ మన చేతుల్లో ఉండదు. ప్రస్తుతం నా వృత్తిలో సంతోషంగానే ఉన్నా. అయినా నేను దీన్నొక ఉద్యోగంగా భావించను. నేను ఏదైనా చేయగలనన్న నమ్మకం నాకుంది. నా కెరీర్లోని ప్రతి దశను ఆస్వాదిస్తున్నా అని సమంత అన్నారు.